లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను. కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు. ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇంకోటి ఏంటి చేప నూనె, ఈ మూడు కలిసి ఆయన ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నెట్లో ఉంది. ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్, జగన్ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ అనుకుని ఉంటాడు ఆయన చెప్పాడు. చెప్పింది కూడా రిపోర్ట్ బేస్గానే చెప్పాడు. ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం, గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లో రాసిన రిపోర్ట్. నేను అది చదివి వినిపించాను. ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చదివాను. దాని అర్థం ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఏమని రాశాడంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈ ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి? అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు. ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలా. కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు. అది పెట్టారు వాళ్ళు. ఛార్జ్షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యిలాగా దానికి ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలా జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు అన్నవాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్నదానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడంటే చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టం. దానికి ఉన్నటువంటి నేను చిన్నప్పటి నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలేదు. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలవలేదన్నారు. నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్. నాకే కాదు, వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు? గొడ్డు కొవ్వు, పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడని ఉంటాడండి? అసలు ఆలోచించండి. తిరుపతి పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్స్అప్, కోకోకోలా చల్లుతున్నారు కూడా మనం చూస్తున్నాం. అది తాగేవాడు ఎవడన్నా మానుతున్నాడా? దాంట్లో అది ఉంటుంది, ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. ఆ గుడి ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు. ఏంటి జనం ఏంటి రోజు కుంభమేళా జరుగుతుందా ఇక్కడ, రోజు ఇలాగే ఉంటారా అని. ఈ రోజు తక్కువ ఉన్నారా బాబు, రోజు ఇలా ఉంటారేంటి. ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్తో వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను, రోజు ఎంతమంది వస్తారు, ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి. ఆశ్చర్యం అసలు. ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉండలేవు, నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు. ఆ ఒక్క సెకండ్ కోసం 2 రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి అంటే నేను తిరిగిన తక్కువ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షన్ అసలు ఎక్కడ ఉండదు.
వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుపుతున్నాడని మనం అనుకోవాలి, నమ్మాలి. ఏదో ఒక అద్వితీయ, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మకపోతే ఏదో ఒక అద్వితీయ శక్తి నడుపుతుంది. లేకపోతే ఏంటంటే మనకి చిన్న చిన్న క్రౌడ్లో మన పుష్కరాలు అయితే టకామని మీ అందరి కళ్ళ చచ్చిపోయారు. పుత్రే అక్కడ మెట్టుందన్న సంగతి తెలియకుండా ఓపెన్ చేశారు, టబా పడిపోయారు అంతే. అంత చచ్చిపోయేంత క్రౌడ్ కూడా లేదు, తోపిడిలో చచ్చిపోయారు. ఆ రోజున ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కనుక అలౌ చేస్తుంటే మీరే బతికించేద్దరు చాలామందిని. ఎవరినో ఒకరినో ఇద్దరినో బతికించారు కూడా, పక్క తీసుకెళ్ళి అంటే నీళ్లు పట్టి. కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో తేకూడదు అన్నారు. దాంతో అందరి దగ్గర లేక ప్రతి వాడి చేతిలో ఒక బాటిల్ ఉండు. వాటర్ ప్లాంట్ అయితే ఏదిగినా నేను స్వయంగా తిరుపతి కొండ మీద తొలిలో యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారని నేనైతే వినలే. మీరు ఎవరైనా విన్నారా? ఇంకే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కింద జరిగి ఇవన్నీ ఇలాంటివే, పుష్కరాలు లాంటి సడన్గా గేట్లు తీయడం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకంటే ఈవేళ మీరు చూస్తున్నారు క్యూ కాంప్లెక్స్లు, భోజనాలు చేయటాలు, లోపల 2 రోజులు ఉన్నారు, 2 రోజులకి భోజనాలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నేను నాకు 8వ ఏటో ఎప్పుడో ఫస్ట్ గుర్తు నాకు వెళ్ళింది. అంతకుముందు గుర్తు తెలియకుండా ఎప్పుడు వెళ్ళానో తెలియదు. కానీ అప్పుడు నేను చూస్తున్నాను కళ్ళ ముందే ఇవన్నీ కట్టారు. అంతకుముందు ఇవేం లేవు, క్యూలో నిలబడమే మామూలు మిగతా గుళ్ళలాగా. రోజుకి 5,000 మందో 10,000 మందో ఉండేవారు అంతే. అప్పుడు కూడా ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మనకి ఎసెట్గా దీని గురించి ఆ రోజుల్లో మద్రాసుతో మనకి చాలా గొడవలు అయ్యాయి. తిరుపతి ఎలా ఇస్తారు మీరు, దాని పేరే తిరుపతి, తిరు అంటే అది మద్రాసు మాట, అది ఇవ్వడానికి వేరు. తిరువాన్కూరు ఉంది, తిరుచినాపల్లి ఉంది, అలాగే తిరుపతిని వాళ్ళు గొడవ చేశారు. చేసినప్పటికీ ఆ రోజు చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏమిటో, చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏదో కారణం మీద తిరుపతి అనేది మనకి భగవత్ శక్తి వల్లే వచ్చింది అనుకుంటాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా హాస్పిటల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ఆ వస్తున్నటువంటి డబ్బు అంతా కూడా అనేక మందిని జీవనోపాధి కల్పించే పరిస్థితిలో వచ్చింది. దాని మీద ఏం జరిగినా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్గా వచ్చేసింది. ఆవులను చంపుతాడు అనేటప్పుడు మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఏం అవ్వక్కలా, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి వాడడం చాలా తప్పు. ఏదైనా ఎవరిది తప్పు లేదని నేను అనలేదండి. చంద్రబాబు నాయుడు గారితో జగన్తో పవన్ కళ్యాణ్ వీళ్ళెవరో చేశారంటే అది కరెక్ట్ కాదు, అది పొలిటికల్ చేసేస్తున్నారు. పొలిటికల్గా చేసిన ఏ కేసులో కూడా ఎవ్వరికి శిక్షలు పడవు, కేసు నడవదు. యాక్చువల్గా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఎలా టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేసేటప్పుడు ఎంత ఇలా కెమికల్స్ వస్తే పట్టుకోవడానికి లేదా మీ దగ్గర మెషినరీ, లేకపోతే మెషినరీ ఎందుకు తెప్పించలేదు, ఎన్నేళ్ళ నుంచి జరుగుతోంది. చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మళ్ళీ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల లడ్డూలు వచ్చేసాయని, అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతు కొవ్వు లడ్డూలే అని, అబ్బాయి అయోధ్యకు పంపిన ఈ నూనె కాదని ఒకళ్ళు, ఈ నెయ్యి కాదని అన్నీ. ఇప్పుడు పొలిటికల్ అయ్యేటప్పటికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో అక్కడ ఇంపార్టెన్స్ పోతుంది. దీన్ని మామూలు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో అది కూడా సుప్రీంకోర్టు వారి సలహా మేరకు వేశారు. వాళ్ళు ఏదైతే వేశారో దాని మీద కేసు నడవనే ఉండే, దాని మీద ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, ఎవరెవరు ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి అది ఆలోచన చేయండి. దీని పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఒక కమిటీ ఉంది, ఆ చైర్మన్ ఉన్నాడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు, వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన ఎవడు అనిల్ సింఘాల్ని ఎరేసారన్నారు, పేపర్లో చూసిందే, నాకు తెలియదు. అనిల్ సింఘాల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు టచ్లో లేను. కానీ నాకు తెలిసి అనిల్ సింఘాల్ అనేవాడు దైవభక్తుడు, కరప్ట్ అని నేను ఎప్పుడూ వినలేదు. మన కలెక్టర్ చేశాడు, కలెక్టర్ చేసినప్పుడు కూడా మంచి పేరుతోనే వెళ్ళాడు ఆయన, చెడ్డ పేరుతో వెళ్ళలేదు. మరి అనిల్ సింఘాల్ అంటే ఎవరో ఒక ఆఫీసర్ని బలయ్యారు కాబట్టి ఈయన వేసారు అన్నట్టుగా పేపర్లో, కొన్ని పేపర్లో ఇలా వస్తున్నాయి, కొన్ని పేపర్లో ఎలా వస్తున్నాయి మనకు అర్థం అవ్వట్లేదు. ఏ పేపర్ చదవాలో ఏ పేపర్ నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంది ఈ పార్టీ పేపర్లో, ఆ పార్టీ పేపర్లో.